పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ శ్రీకాకుళం జిల్లా పాస్టర్ ఫెలోషిప్ క్రిస్టియన్ మైనారిటీ ఫోరం శ్రీకాకుళం అర్బన్ మండలం పాస్టర్ల ఆధ్వర్యంలో సిడబ్ల్యూసి చర్చి నుండి డగ్లక్ క్యాంపస్ వరకు ఆదివారం సాయంత్రం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెవరెండ్ డాక్టర్ డిఎస్విఎస్ కుమార్ పిఏ స్వాములు మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్ అందరివాడని, మన మధ్య భౌతికంగా లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేలా ప్రభుత్వం దర్యాప్తు చేయాలని వారంతా కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం పట్టణ మండల పాస్టర్లు, నాయకులు, జిల్లా నలుమూలల నుంచి విశ్వాసులు పాల్గొని సంతాపాన్ని తెలిపారు. గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా ఉన్న క్రిస్టియన్ వర్సిటీ సెంటర్ చర్చి నుండి కొన్నా వీధిలో ఉన్న కీస్టోన్ చర్చ్ వరకు ర్యాలీ శాంతియుతంగా జరిగింది. ఈ ర్యాలీలో సుమారు 2000 మంది జిల్లా నలుమూలల నుండి సంఘ కాపురులు, సంఘ నాయకులు మరియు విశ్వాసులు హాజరయ్యారు. ఇక్కడ ఉన్న ప్రతి వారు కూడా ఒక ప్రవీణ్ కుమార్ గారు లాగా బ్రతకాలని, బ్రతికినంత కాలం కూడా ప్రభు కొరకే బ్రతకాలని, మేము నమ్ముకున్న సత్యాన్ని, మేము నమ్ముకున్న దేవుణ్ణి ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక ముందు ఇటువంటి మతోన్మాద కార్యక్రమాలు జరగకూడదనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించాం. వెస్ట్ గోదావరి ఎస్పీ గారు వారు ప్రెస్ నోట్లో ఒక మాట తెలియచేశారు. అన్యమతాన్ని దూషించినట్లు కానీ, అన్యమత మనోభావాల్ని గాయపరిచినట్లు కానీ ఎటువంటి పరిస్థితులు ఎవరైనా సరే అటువంటి కార్యక్రమాలకు లోబడితే తప్పకుండా శిక్షార్హులే, వారిని మేము వదలమని చెప్పారు. కనుక మేము ఇచ్చిన దానిని మీరే చూసి అది ఎంతవరకు నిజమో భావించి, యావత్ ప్రజలు కన్నీటి మైలే దుఃఖంతో దుఃఖిస్తుంటే ఒక స్త్రీ ఏడుస్తున్న ప్రజల్ని ఎక్కిరిస్తూ, పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ, చెప్పకూడని మాటలు చెప్పుతూ చాలా దూషిస్తుంది. దయచేసి గమనించండి, మనమందరము భారతీయులం, మనలో ప్రవహిస్తున్న రక్తం ఒకటే. ఎవరికి నచ్చిన మతాన్ని, ఎవరికి నచ్చిన దేవుడిని వారు ఆరాధిస్తున్నారు. దయచేసి క్రైస్తవుల్ని హింసించకండి. మేము కూడా మీ సహోదరులమే, మాకు కూడా మనోభావాలు ఉన్నాయి, మాకు కూడా మనసు ఉంది, మా గాయాల్ని గాయపరచకండి. కనుక ఆ ఉద్దేశాలను తెలియచేయడానికే ఈ జనసమూహం ఈరోజు కూడుకుంది. ఇంతవరకు ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు మరి మా భావాలు మీకు తెలియచేస్తున్నాం. దయచేసి ఇక్కడున్న వారందరూ కూడా ఆయా మండలాల నుంచి నాయకులుగా వచ్చారు. ఇక్కడుండే ప్రజలందరూ కూడా ఇదే ఈరోజు ప్రారంభం. ఆయా మండలాల్లో కూడా ఈ స్పందనతోనే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి చాలామంది ముందుకొస్తున్నారు. కనుక ఇది ఆగని ఆరాటం, కొనసాగుతున్న పోరాటం.